అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాల్లో వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతున్న వివిధ రకాల సర్వేలు, ప్రస్తుతం జరుగుతున్న సర్వేలు మరియు అవి పూర్తి చేయుటకు సులభమైన పద్ధతుల గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ప్రస్తుతం ఈ క్రింద తెలిపిన సర్వేలు జరుగుతున్నాయి. వాటిలో ఎస్సీ క్యాస్ట్ సర్వే, అబ్జెక్షన్స్ లేదా గ్రీవెన్స్ రెడ్రెసల్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఎవరైతే ఆ ఎస్సీ క్యాస్ట్ సర్వే లిస్టుపై అభ్యంతరాలు తెలిపారో వారి యొక్క అభ్యంతరాలను పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతుందండి. మరియు నాన్ ఏపీ రెసిడెంట్, అంటే మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా పక్క రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ ఉండేవారి యొక్క డేటాను సర్వే చేస్తున్నారు. అదేవిధంగా అప్డేట్ ఈకేవైసీ, అప్డేట్ మొబైల్ నంబర్, హౌస్ హోల్డ్ జియో లొకేషన్ మరియు అదర్ ఈకేవైసీ అనే వివరాల సేకరణ జరుగుతుంది. వీటిలో ప్రధానమైనది మరియు ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నది హౌస్ హోల్డ్ జియో లొకేషన్. వీటిలో ప్రస్తుతం పెండింగ్ ఉన్నవి మరియు మరొక ప్రాంతం నుంచి మైగ్రేట్ అయి వచ్చినవి మరియు డెత్ అయిన కుటుంబాలు వివిధ రంగుల్లో, వివిధ కలర్స్లో కనిపిస్తున్నాయి. వాటిలో హౌస్ హోల్డ్ పై క్లిక్ చేయగానే వారి యొక్క పేరు మరియు ఆధార్ నంబర్ మరియు ఫోన్ నంబర్ కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గరకు వెళ్ళి ఒకవేళ ఆ ఫ్యామిలీ మెంబర్స్లోని ఆ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులు ఎవరు అందుబాటులో లేకపోతే వారి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత వారి ఇంటి ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత అథెంటికేషన్ కొరకు వారి మొబైల్ నంబర్కు ఓటీపీ పంపించి ఓటీపీ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ తప్పుగా మ్యాప్ అయినట్లయితే వారి బంధువులు లేదా ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా వారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ను మనం ఇంతకు ముందు చెప్పిన విధంగా అప్డేట్ మొబైల్ నంబర్ అనే దానిలో ముందుగా ఆ మొబైల్ నంబర్ను అప్డేట్ చేసి తర్వాత ఈ హౌస్ హోల్డ్ జియో లొకేషన్లో అథెంటికేషన్ కొరకు ఓటీపీ పంపిస్తే ఆ మొబైల్ నంబర్కు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ అయితే ఆ మొబైల్ నంబర్కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సర్వే పూర్తి చేయొచ్చండి. అదేవిధంగా మరొక సర్వే అయిన నాన్ ఏపీ రెసిడెంట్ అనే సర్వే కూడా మన హౌస్ హోల్డ్ జియో లొకేషన్ చేసిన కుటుంబాలు అన్ని ఏపీలోనే ఉంటాయి కాబట్టి మరియు హౌస్ రెంటా లేదా ఓన్ అనే వివరాలు కూడా వస్తాయి కాబట్టి ఈ హౌస్ హోల్డ్ జియో లొకేషన్ డేటాను బట్టి ఈ నాన్ ఏపీ రెసిడెంట్ అనే సర్వేను కూడా పూర్తి చేయవచ్చు. అదేవిధంగా అదర్ ఈకేవైసీ అనే సర్వేలో ప్రస్తుతం పిఏసిఎస్ ఈకేవైసీ అనేది జరుగుతుంది. ఇక్కడ పిఏసిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అండి. అంటే రైతులు సొసైటీ లోన్స్ తీసుకున్న వారి ఈకేవైసీ పూర్తి చేయమని చెప్పారు. ఈ డేటా కూడా మనం మొబైల్ నంబర్ అప్డేట్ చేసినట్లయితే ఆ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ అథెంటికేషన్ ద్వారా ఈ సర్వే కూడా పూర్తి చేయవచ్చు. ఈ సర్వేలో మనకి ఆల్రెడీ మొబైల్ నంబర్ చూపిస్తుంది. ఆ మొబైల్ నంబర్ కాకుండా మొబైల్ నంబర్ మారినట్లయితే మనం అప్డేట్ మొబైల్ నంబర్లో అప్డేట్ చేసుకొని దాని ద్వారా మనం ఈ సర్వేను పూర్తి చేయొచ్చు. ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక మొబైల్ నంబర్ అప్డేట్ అనేది పూర్తి చేస్తే ఆ మొబైల్ నంబర్కు ఓటీపీ అథెంటికేషన్తో మిగిలిన సర్వేలైన నాన్ ఏపీ రెసిడెంట్, హౌస్ హోల్డ్ జియో లొకేషన్, అదర్ ఈకేవైసీ అనే సర్వేలు మొత్తం పూర్తి చేయవచ్చు. దీంతో పాటు ఈకేవైసీ అనేది కూడా ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్తో ఓటీపీ ద్వారా కంప్లీట్ చేయవచ్చు. కాబట్టి ముందుగా అప్డేట్ మొబైల్ నంబర్ కంప్లీట్ చేస్తే మిగతా వర్క్ అంతా పెండింగ్ లేకుండా కంప్లీట్ అవుతుంది. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ సమాచారం మీతో పాటు మరికొంతమందికి చేరే విధంగా చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.